హాయ్ అందరికీ నమస్కారం అండి. ఇదైతే మున్నేరు వాగు మీద మనం పురుషోత్తయగూడెం దగ్గరలో ఉన్నాము. ఇదైతే ఒక్కసారి ఒక హాఫ్ కిలోమీటర్ దూరం దాకా మొత్తం బ్రిడ్జ్ అయితే కూలిపోవడం జరిగింది. దీనికి రిపేర్ చేయడానికి మినిమం 1 మంత్ దాకా పడేటట్టు ఉన్నది. అలాగే పక్కన పంట పొలాలు కానీ, పొలం కానీ, పక్కన మ్యాంగో తోట కానీ ఇట్లాంటివి మొత్తం డ్యామేజ్ అయ్యి జరిగింది. మినిమం చూడండి, మినిమం హాఫ్ కిలోమీటర్ దాకా అటు నుంచి ఇటు హాఫ్ కిలోమీటర్ దాకా మొత్తం రోడ్డు అయితే కూలిపోవడం జరిగింది. రావడానికి అసలు ఎటు మరిపెడ నుంచి మహబూబాద్ వెళ్ళే దారి పోవడానికి అసలు ఏం లేకుండా అయితే ఉన్నది. ఒకసారి చూడండి, పక్కన పొలాలు ఉన్నాయండి. ఈ పొలాలు మ్యాక్సిమం కిలోమీటర్ దూరంలో మనకు కనబడేంత వరకు మొత్తం మెట్టేయడం జరిగింది. మొత్తం ఇసుక మొత్తం చాలా వరకు డ్యామేజ్ అయితే జరిగింది. అయితే చూడండి, పక్కన ఈ మున్నేరు వాగు అయితే నడుస్తూ ఉన్నది. ఇప్పుడు కొంచెం వరద నీరు అయితే ఉధృత బాగా తగ్గింది. నిన్న అయితే నడవడానికి లేదు. అలాగే నిన్న టేకులపల్లి నుంచి ఇట్లా ఎయిర్పోర్ట్కి వెళ్ళే దారిలో ఇట్లా వస్తూ ఉన్నారు, ఎయిర్పోర్ట్కి వెళ్ళాలని చెప్పేసి. నైటు వాళ్ళు చూసుకోలేదు, వరద బాగా రావడం వల్ల ఆ కారు కూడా కొట్టుకొని ఇద్దరు చనిపోవడం, తండ్రి ప్లస్ కూతురు చనిపోవడం జరిగింది. ఇదే రోడ్లో జరిగింది. ఒకసారి చూడండి. ఇదైతే మున్నేరు వాగండి. ఇది మ్యాక్సిమం నిన్న పడిన వర్షానికి అంత పైనుంచి బాగా వాటర్ ఫ్లోటింగ్ రావడానికి బాగా వచ్చిన తర్వాత ఇదంతా కొట్టుకొని పోవడం జరిగింది. మ్యాక్సిమం కిలోమీటర్ దూరం దాకా మొత్తము వరదలు కొట్టుకుపోయి రోడ్లు మొత్తం డ్యామేజ్ అయిపోవడం జరిగింది. అలాగే పంట పొలాలు అయితే పంట పొలాలు మొత్తం ఆగమైపోయినాయి. కొన్ని ఎకరాల పంట పొలాలు ఆగమైపోయినాయి. చూడండి ఒకసారి.